నమస్తే అండి అందరికీ. ఈ రోజు ఒక బాధాకరమైన న్యూస్ తో మీ ముందుకు వచ్చాను. ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై జరిగిన అమానవీయ ఘటనపై తెలుసుకుందాం. తాత వయసున్న వ్యక్తి 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడి ప్రయత్నించడమే కాకుండా ప్రతిఘటించిందనే కారణంగా నిర్దాక్షిణ్యంగా భవనంపై నుంచి తోసేసి చంపేందుకు ప్రయత్నించాడు. తీవ్ర గాయాల పాలైన బాధితురాలు స్పృహలోకి వచ్చి జరిగిన దారుణాన్ని వివరించడంతో ఈ నెల 6న జరిగిన అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి కథనం ప్రకారం ఖమ్మం గ్రామీణ మండలానికి చెందిన 12 సంవత్సరాల బాలిక జిల్లాలోని గురుకులంలో 7వ తరగతి చదువుతుంది. వేసవి సెలవుల నేపథ్యంలో 10 రోజుల క్రితం ఖమ్మంలోని బహుళ అంతస్తుల భవనంలో పనిచేస్తున్న అమ్మమ్మ ఇంటికి వచ్చింది. ఈ నెల 6వ తేదీ సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో భవనం టెర్రస్ పైకి వెళ్తున్న బాలికను అదే భవనంలో ఉండే 2వ అంతస్తులో నివసిస్తున్న డ్రైవర్ మహమ్మద్ గౌస్ పాషా 45 అనుసరించాడు. 4వ అంతస్తుకు వెళ్లాక బాలికను బలవంతంగా ఖాళీగా ఉన్న ఓ ఫ్లాట్లోకి లాక్కెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో పాటు కేకలు వేయడంతో విషయం బయటకు పొక్కుతుందని భావించిన అతను నేరుగా ప్రహారీపై పడ్డంతో తీవ్ర గాయాల పాలై అపస్మారక స్థితిలో పడింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలికను బంధువులు స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఈ నెల 8వ తేదీ సాయంత్రం సృహలోకి వచ్చిన బాధితురాలు జరిగిన దారుణాన్ని వివరించిన మీదట బాలిక తండ్రి ఖమ్మం 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన రోజే రాత్రి నిందితుడు గౌస్ పాషాపై పోక్సో హత్యాయత్నం కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. అమ్మమ్మ ఇంటికి వచ్చిన రోజు నుంచే గౌస్ పాషా వేధిస్తున్నాడని, కనిపించిన ప్రతిసారి అసభ్యకరంగా తాకుతూ ఇబ్బంది పెట్టినట్లు బాధితురాలు విచారణలో తెలిపిందని ఏసీపీ రమణమూర్తి వెల్లడించారు. నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచామన్నారు. పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో మంగళవారం న్యాయమూర్తి బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేశారు. విషయం తెలుసుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు వెంటనే స్పందించారు. కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాలికకు వెన్నుముక 2 చోట్ల పక్కటెముకలు, ఒక కాలు భుజ భాగంలో విరిగినట్లు వైద్యులు తెలిపారని మంత్రి తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం బాధితురాల్ని హైదరాబాద్కు తరలించారు. ఖమ్మం నగరంలో లైంగిక దాడికి గురై తీవ్ర గాయాల పాలై హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతున్న మైనర్ బాలికను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు. నిమ్స్లో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి చూసి తుమ్మల చలించిపోయారు. నిమ్స్ డైరెక్టర్ రాహుల్తో తుమ్మల మాట్లాడారు. బాలికకు అందుతున్న వైద్య చికిత్సల వివరాలను తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ముందు తనకు తెలియజేయాలని తుమ్మల నిమ్స్ డైరెక్టర్కు సూచించారు. బాలిక తల్లిదండ్రులతో తుమ్మల మాట్లాడి ధైర్యం చెప్పారు. తాను అండగా ఉంటానని, ప్రభుత్వం తరపున అందించాల్సిన అన్ని రకాల సహాయం అందిస్తానని తెలిపారు. ఐసీడీఎస్ అధికారులతో మాట్లాడిన తుమ్మల బాలికతో పాటు బాలిక తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని ఆదేశించారు.